పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు అయిపోవచ్చు అనే ఆశతో యువత బెట్టింగ్ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇంట్లో ఉన్న డబ్బులు యాప్లో బెట్టింగ్ చేస్తూ అవి అయిపోయాక అందిన కాడికి అప్పులు చేసి యాప్లలో పెట్టి దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే చిన్నభిన్నం చేస్తుందని అనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇక ఈ మహమ్మారి కోరల్లో అయితే చిక్కుకొని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగు చూసిన ఉదంతాలే కారణం. కొన్ని నెలల క్రితం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గర గన్మ్యాన్ గా పనిచేస్తున్న ఏఆర్ఎస్ఐ ఫజల్ అలీ అప్పుల బాధతో గన్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. కొన్ని ప్రైవేట్ యాప్లలో లోన్ తీసుకొని చెల్లించినా కూడా మళ్లీ కట్టాలని వేధించడంతో సూసైడ్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులు అంబర్పేటకు చెందిన ఓ ఎస్ఐ కూడా అప్పులు కట్టలేక రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి కటకటాల పాలయ్యారు. అలాగే ఈ మధ్య కూడా సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఓ కానిస్టేబుల్ పిస్టోల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక కూడా ఈ భూతమే ఉందని ప్రచారం నడిచింది. ఇక తాజాగా హైడ్రా కమిషనర్ సివి రంగనాథ్ దగ్గర కూడా గన్ మ్యాన్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ బెట్టింగ్ కు బలయ్యాడు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలై సర్వం కోల్పోయి కృష్ణ చైతన్య హత్యకు కూడా ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నగరంలోని ఉప్పల్లో ఫిల్మ్ నగర్ విఎస్ లో కూడా పనిచేసే ఓ యువ కానిస్టేబుల్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకుని విధులకు దూరంగా అయితే ఉంటూ వస్తూ చివరికైతే ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవత్ మరణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. మా అబ్బాయికి ఎటువంటి సమస్యలు లేవు, మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ గొడవలు లేవు, మాకు ఎటువంటి కారణాలు లేవు, ఏం లేవు. మా అబ్బాయి ప్రశాంతంగా తిరిగి వస్తాడు. ఆపరేషన్ నడుస్తుంది. ఆపరేషన్ అయినాక దానికి కారణాలు తెలుస్తాయి. మాకు సమస్య లేనప్పుడు ఏమవుతుందని మనం చెప్పలేం కదండి. ఏమన్నా ఒకవేళ మిస్ఫైర్ అయి ఉండొచ్చేమో అని ఒక ఆశ అంతే. బుల్లెట్ మామూలుగా చెవు పక్కన తగిలిందండి. దాన్ని డాక్టర్లు చూస్తుండ్రు. మేము కూడా ఇంకా లోపల సర్జరీ నడుస్తుంది. సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు. సార్ వచ్చి చూసి వెళ్ళారు. దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే మొత్తం మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళారు. హైడ్రా తరఫున ఫుల్ సపోర్ట్ ఉంది. సార్ వాళ్ళు కూడా మాకు బాగానే సహకరిస్తారు. మా అబ్బాయికి ఎటువంటి సమస్యలు లేవు, మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ గొడవలు లేవు, మాకు ఎటువంటి కారణాలు లేవు, ఏం లేవు. మా అబ్బాయి ప్రశాంతంగా తిరిగి వస్తాడు. ఆపరేషన్ నడుస్తుంది. ఆపరేషన్ అయినాక దానికి కారణాలు తెలుస్తాయి. మాకు సమస్య లేనప్పుడు ఏమవుతుందని మనం చెప్పలేం కదండి. ఏమన్నా ఒకవేళ మిస్ఫైర్ అయి ఉండొచ్చేమో అని ఒక ఆశ అంతే. బుల్లెట్ మామూలుగా చెవు పక్కన తగిలిందండి. దాన్ని డాక్టర్లు చూస్తుండ్రు. మేము కూడా బెట్టింగ్ మహమ్మారి కొరల్లో పోలీసులు అందున యువ సిబ్బంది చిక్కుకుపోవడంతో ఇటు ఉన్నతాధికారులకు ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి అందున టెక్నాలజీపై పట్టు ఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బెట్టింగ్ యాప్స్ కి లోన్ యాప్స్ కి ఎంతో మంది సామంజస్యంతో పాటు పోలీసులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.